విజయవాడలో ఐపాక్ కార్యాలయానికి ఏపీ సీఎం జగన్ వెళ్లారు. విజయవాడ బెంచ్ సర్కిల్లో ఉన్న ఐపాక్ కార్యాలయంలో టీంతో సమావేశం కానున్నారు. 2019 ఎన్నికల్లోనూ పోలింగ్ అనంతరం ఐపాక్ కార్యాలయం సందర్శించారు జగన్. మరింత సమాచారం మా ప్రతినిధి దుర్గా అందిస్తారు. దుర్గా, సుమిత్ర, విజయవాడలో ఉన్నటువంటి బెంచ్ సర్కిల్లో ఉన్నటువంటి ఐపాక్ కార్యాలయానికి సీఎం జగన్ కొద్దిసేపటి క్రితం వెళ్లడం జరిగింది. ప్రస్తుతం అయితే ఐపాక్ కార్యాలయంలో సీఎం జగన్ ఉన్నారు. 20 నిమిషాల పాటు ఐపాక్ టీంతో ఆయన ఇంటరాక్ట్ అవ్వబోతున్నారు. ఎందుకంటే సుదీర్ఘకాలం పాటు అంటే 2019 ఎన్నికల తర్వాత నుంచి కూడా ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం, దాంతోపాటు మిగిలినటువంటి అంశాలు, పొలిటికల్ అంశాలు, ఎప్పటికప్పుడు సర్వేలు నిర్వహించడం, అభ్యర్థులకు సంబంధించినటువంటి ఎంపికతో పాటు ఎమ్మెల్యేల పనితీరు, వీటన్నింటి నేపథ్యంలో ఐపాక్ టీం అనేది వైఎస్ఆర్సీపీకి అలాగే ప్రభుత్వానికి అనుసంధానంగా పనిచేసినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఐపాక్ టీంకి సీఎం జగన్ కృతజ్ఞతలు తెలియజేయబోతున్నారు. వాళ్ళు అందించినటువంటి సేవలకు తను అభినందనలు కూడా తెలియజేయబోతున్నారు. ఎందుకంటే 2019 ఎన్నికల్లో కూడా ఇదే విధంగా పోలింగ్ అయినటువంటి 3వ రోజు సీఎం జగన్ ఐపాక్ టీంకి దగ్గరికి వెళ్ళి వాళ్ళకి కృతజ్ఞతలు తెలియజేయడం, వాళ్ళతో కాసేపు చిట్ చాట్ చేయడం, ఇలాంటి యాక్టివిటీ అంతా కూడా చేశారు. అయితే అదే సీన్ మళ్ళీ ఇంకోసారి రిపీట్ చేశారు. ఇప్పుడు ఎన్నికలు అయినటువంటి 3వ రోజున విజయవాడలో ఉన్నటువంటి బెంచ్ సర్కిల్లో ఉన్నటువంటి ఐపాక్ కార్యాలయానికి సీఎం జగన్ వెళ్ళారు. ప్రస్తుతం అయితే లోపల ఉండి వాళ్ళతో మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే సుదీర్ఘకాలం పాటు 2019 ఎన్నికల తర్వాత నుంచి కూడా అటు ప్రభుత్వం అలాగే పార్టీకి సంబంధించినటువంటి సర్వేలు నిర్వహించడం లేదా కార్యక్రమాలు నిర్వహించడం, పెద్ద ఎత్తున క్యాంపెయిన్ మా నమ్మకం నువ్వే జగన్ అంటూ వైఏపీ నీడ్స్ జగన్, అలాగే సిద్ధం బహిరంగ సభలు, మేమంతా సిద్ధం బస్ యాత్ర, తర్వాత ఎన్నికల ప్రచారం, వీటన్నిటినీ కూడా ప్రతిష్టాత్మకంగా ఐపాక్ టీం తీసుకుంది. వాటన్నిటిని కూడా సమర్థవంతంగా సక్సెస్ఫుల్గా పూర్తి చేసినటువంటి పరిస్థితి. తర్వాత స్టార్ క్యాంపెయినర్, సామాన్యులే వైఎస్ఆర్సీపీకి స్టార్ క్యాంపెయినర్లు అంటూ కూడా చేసినటువంటి కార్యక్రమం, ఇవన్నీ కూడా సూపర్ సక్సెస్ అయ్యాయి. ముఖ్యంగా క్షేత్రస్థాయిలో ఐపాక్ టీం చేసినటువంటి సర్వేలు, ఎమ్మెల్యేల అభ్యర్థులకు సంబంధించినటువంటి ఎంపిక విషయంలో సీఎం జగన్కి అందించినటువంటి సహాయ సహకారాలు, వీటన్నింటి నేపథ్యంలో టీం మెంబర్స్ అందరికీ కూడా సీఎం జగన్ కృతజ్ఞతలు తెలియజేశారు. వాళ్ళందరితో కూడా కాసేపు సరదాగా గడిపి వాళ్ళతో సెల్ఫీలు, ఫొటోస్ కూడా తీసుకున్నటువంటి ఆ పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరి కాసేపట్లో ఈ చిట్చాట్ అనేది ముగియబోతుంది. ముగిన తర్వాత ఆయన బయటకు వచ్చి తాడేపల్లికి వెళ్ళిపోతారు. అయితే రేపటి నుంచి ఆయన విదేశ టూర్కి కూడా వెళ్ళిపోతున్నారు. కాబట్టి గతంలో కూడా 2019 ఎన్నికల తర్వాత కూడా హైదరాబాద్లో ఐపాక్ టీం కార్యాలయాన్ని సీఎం జగన్ సందర్శించి వాళ్ళందరితో కూడా కాసేపు గడిపి బయటకు వచ్చినటువంటి పరిస్థితి. తర్వాత ఆయన విశ్రాంతి తీసుకోవడం కోసం విదేశాలకు వెళ్ళినటువంటి పరిస్థితి. ఇప్పుడు అదే సీన్ మళ్ళీ ఒకసారి రిపీట్ కాబోతుంది. అయితే పార్టీ నేతలంతా కూడా, ఎందుకంటే 2019లో ఇదే విధంగా సీఎం జగన్ ఐపాక్ టీం కార్యాలయానికి వెళ్ళి వాళ్ళందరితో కాసేపు ముచ్చటించినటువంటి పరిస్థితి. ఇప్పుడు కూడా అదే జరుగుతుందంటే 2019 మళ్ళొకసారి రిపీట్ అవుతుందంటూ కూడా ఆ పార్టీ నేతలు అలాగే పార్టీ కేడర్ అంతా కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. గడిచిన 10 నిమిషాల నుంచి లోపల చిట్ చాట్ అయితే జరుగుతుంది. మరి కాసేపట్లోనే సీఎం జగన్ బయటికి రాబోతున్నారు. సుమిత్ర, థ్యాంక్ యూ దుర్గా ఫర్ ద అప్డేట్స్.